నంద్యాల జిల్లాలో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంటలు రగల్చొద్దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసని రాంభూపాల్ రెడ్డి సూచించారు. నంద్యాల ఎన్ఐటీసీలో చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథ్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు. హైదరాబాద్ లోని పాత బస్తీ చందులాల్ బారదరి పారిశ్రామిక వాడను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. పలువురు నేతలతో కలిసి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, చందులాల్ బారదరి ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులతో చర్చించారు. నంద్యాల జిల్లా పులిమద్దిలో రైతన్న మీకోసం గ్రామ సభ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాలను, రైతులకు అందుబాటులో ఉన్న సబ్సిడీలను ఉపయోగించుకోవాలని మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్లో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అండర్ డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా నత్తనడకన నడుస్తున్న డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా లోవకొత్తూరులో పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తే తప్ప పెన్షన్ పంపిణీ చేయమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థికి అడగొప్పుల వినీల ప్రదీప్ నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ గా పోటీ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని ముందుకొచ్చానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి బ్రహ్మ రథోత్సవాలలో భాగంగా శ్రీ ఆంజనేయ స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. అశిష భక్తజనం గోవిందనామ స్మరణ నడుమ ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. హైదరాబాద్ ఈసీఐఎల్ చౌరస్తాలోని శ్రీకర రాఘవేంద్ర హాస్పిటల్లో పైసలకు ఇచ్చి విలువ పేషెంట్ల ప్రాణాలకు లేదని రోగి బంధువులు ఆరోపించారు. చికిత్స కోసం వచ్చిన రోగి బంధువులతో అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లా సింగరాయకొండలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీనగర్ లో సన్నభగిరి అనే యువకుని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పిఠాపురం పోలీసులు భారీ కుంభకోణాన్ని బయటపెట్టారు. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న 8 మంది ముఠాను అరెస్టు చేసినట్లు కాకినాడ అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజు మనీష్ తెలిపారు.